మీరు ఈరోజు పారిపోతున్నారేమో, దేవుడి నుంచి పారిపోతున్నారు, కకృతి పడ్డారేమో, ఒక బ్లెస్సింగ్ రావడానికి, ఒక ప్రమోషన్ రావడానికి అబద్ధం ఆడారేమో. చర్చ్లో ఎవరో చేసిందని నేనే చేస్తే నాకు ప్రమోషన్ ఇస్తాడు దేవుడు అనుకొని, ఇక్కడ నేను వాడబడతాను, ఇక్కడ నన్ను అందరూ చూస్తారు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనుకొని మీరు అబద్ధం ఆడే ఆ ప్లేస్ తీసుకున్నారేమో. ఆర్ మీ లైఫ్లో, మీ ఉద్యోగంలో, మీ చదువులో కకృతి పడి మీరు తీసుకున్నారేమో. ఆ కకృతిలో మీరు పారిపోతున్నారేమో. ఏ విధంగా అయితే యాకోబు తల్లి నుంచి పారిపోతాడండి. తల్లికి, రెబెకాకి యాకోబు అంటే ప్రాణం, ఈసావు అంటే ఇస్సాకుకి ప్రాణం, కానీ యాకోబు అంటే తల్లికి ప్రాణం. తల్లి నుంచి వేరు చేయబడ్డాడు. ఎందుకంటే ఇస్సావు పరిగెడుతున్నాడు చంపడానికి. నేను చంపేస్తాను రా యాకోబా, నన్ను మోసం చేస్తే నువ్వు తీసుకుంటావా, నా ఆస్తి తీసుకుంటావా, నా దీవెన తీసుకుంటావా, నేను చంపేస్తానని పరిగెడతా ఉంటే యాకోబు దాచుకున్న చోట దేవుడు ప్రత్యక్షమవుతాడు. అండ్ టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్, నువ్వు ఎక్కడ దాచుకున్నావో అక్కడ దేవుడు నేను ప్రత్యక్షం అవుతాను. ఐ విల్ బ్లెస్ యూ ఫ్రమ్ యువర్ డెజర్టెడ్ ఏరియా. అనగదొక్కబడిన చోట నుంచి దీవిస్తాను. నువ్వు మోసం చేసినా సరే నీ పేరు మార్చుకొని మరి నేను వాడుకుంటాను. ఇదేంటండి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు దేవుడు. అక్కడ మోసం చేసి పారిపోతున్నాడు. తిట్టాలి, కొట్టాలి, పరీక్షించాలి, లేదా అక్కడ ఆయనకి శిక్షించాలి. కానీ దేవుడు అంత గొప్ప దేవుడు అండి. పారిపోతున్న యాకోబుని పట్టుకొని దర్శనం చూపిస్తాడండి. పారిపోతున్న యాకోబుకు ఎలాంటి దర్శనము? పరలోక దర్శనము, నిచ్చెన చూపిస్తాడు. పెద్ద నిచ్చెన పైన ఆకాశం కంటుకున్న నిచ్చెన, పైకి కిందకి దేవదూతలు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండి ఇదిగో దేవుడు ఆకాశం నుండి యాకోబుతో మాట్లాడతాడు, నేను నిన్ను, నీ సంతానాన్ని ఇసుకను లెక్క పెట్టగలుగుతావా? లెక్క పెట్టలేవు కదా, అలాంటి గొప్ప సంతానముగా నిన్ను మారుస్తాను యాకోబా. ఎవరైనా మోసం చేస్తే తిడతారు కదండి, నువ్వు ఎందుకు పనికిరావు అంటారు కదండి. దట్ ఈస్ ద గాడ్ వి సర్వ్. That is a love. This is too good to believe. His love is too good to believe. Comment down below. His love is too good to believe. మోసం చేసిన కుమారుణ్ణి పట్టుకొని ప్రేమించి మార్చుకున్న దేవుడు. అందుకే విరిగి నలిగిన వారికి ఆసన్నుడను. ఐఎమ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. విరిగిపోయావా ఈరోజు, పారిపోతున్నావు, నేను నీకు దగ్గరగా ఉన్నాను. అందుకే ఆదామవ్వ తప్పు చేసినా కూడా యేసయ్యే ఏదైనా తోటలో నడుచుకుంటూ వచ్చాడండి. ఆదాము పారిపోయాడు, దాక్కున్నాడు, యేసయ్యే నడుచుకుంటూ వచ్చాడు. ఇదిగో మనము పారిపోతాము, కానీ ఆయనే నిన్ను ఎక్కడున్నా సరే అక్కడ వచ్చి నేను నువ్వు ఉన్న చోటే అభివృద్ధి పరుస్తాను అని నీతో మాట్లాడుతున్న దేవుడు. ఈరోజు యాకోబుతో మాట్లాడండి. ఇస్సాకును వచ్చి వెళ్ళిపోయాడు. ఇది చూడండి, అసలు అబ్రహాం ఆస్తి ఇస్సాకుకు రాలేదు. ఇస్సాకు ఆస్తి ఉన్నా కూడా యాకోబు ఎంజాయ్ చేయలేకుండా ఆ బ్లెస్సింగ్ని పొందుకున్నాడు, కానీ ఆస్తిని పొందుకోకుండా తిరిగి పారిపోతాడు. ఆ పారిపోయి ఒంటరిగా ఉన్న చోట దేవుడు తిరిగి కలుస్తాడు. అండ్ టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్ టు యూ, వెరెవర్ యు ఆర్ ఐ విల్ మీట్ యూ. ఎక్కడున్నా అక్కడ దేవుడు నీకు ప్రత్యక్షం అవడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడున్నా సరే దేవుడు నీకు దైవికంగా చూడండి. అక్కడ పరిశుద్ధాత్మని దర్శనం తెరవబడిందండి, పరలోక దర్శనం తెరవబడింది. మోసపరిచిన వాడికి డెడ్ డ్రీమ్స్ వస్తాయి, భయంకరమైన డెడ్ డ్రీమ్స్ వస్తాయి, కానీ పరలోక దర్శనం దేవుడు తెరిచాడు. ఈరోజు పారిపోతున్న మీకు, మోసం చేసిన మీకు, లేదా పాపం చేస్తూ పాపంలో కూరుకున్న మీకు, పాపం నుంచి బయటికి రాలేకపోతున్న మీకు పరలోక దర్శనాలు తెరవబడును గాక. దేవుని ప్రేమతో నువ్వు మార్చబడదు గాక. దేవుని ప్రేమలో నువ్వు లొంగిపోవద్దు గాక. దేవుని ప్రేమలో నువ్వు పరివలించదువు గాక. దేవుని ప్రేమలో నువ్వు ఆనందించదువు గాక. గొప్ప సంతానముగా మార్చబడదువు గాక. పారిపోయినా ఉన్నాము కానీ గొప్ప కానాను దేశానికి తిరిగి అడుగుపెట్టదువు గాక. తిరిగి వ్యాపారంలో, ప్రతి ఆరోగ్యంలో అభివృద్ధి చెందదువు గాక. నీకు ప్రతి విషయంలో ఫలము అనుభవించదువు గాక. ఐ ప్రొఫెసై దిస్ అపాన్ యూ. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. యాకోబు దీవెనలు నీకు ఈరోజు జూలై మాసంలో కలుగును గాక. దూరంగా ఉన్న నీకు దేవుడి దర్శనముతో నువ్వు దర్శించబడదువు గాక. హిస్ లవ్ ఇస్ టూ గుడ్, ఇస్ టూ గుడ్ టు బిలీవ్. నమ్మలేము. అందుకే పేతురు కూడా చాలా పొగడుతూ ఉంటాడు. రాత్రి అంతా కూడా చేపలు పడుతూ ఉంటాడు. రాత్రి అంతా చేపలు పడితే రావట్లేదు ఆయనకి. ఆయన ఫ్రెండ్స్ అందరు ప్రొఫెషనల్స్, వాళ్ళందరితో కూడా చేపలు పట్టిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు ఏ చోటు వేస్తే చేపలు పడతామో ఆ చోటుకి వెళ్ళి వేస్తాడు. ఒక్క చేప కూడా రాదు. యేసు ప్రభు వారు ఓడలో అడుగు పెడతాడు. యేసయ్య అంటాడు, ఇదిగో పేతురా ఇటువైపు వేయి అంటాడు. పేతురు పొగరుగా ఏమంటాడు, రాత్రి అంతా వేసాను, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, నువ్వు వచ్చి చెప్తే వేసేస్తే పడిపోతాయా? కానీ దేవుడు ఎప్పుడైతే నువ్వు వేయి పడతాయి చేపలు అని అంటాడో వేస్తాడు. చేపలు పడతాయండి. పట్ట జాలాన్ని చేపలు, ఓడ మునిగిపోయేంత చేపలను పడతాడు. ఆయన ఒంటరిగా ఆ వలను లాగలేక ఫ్రెండ్స్ అందరిని పిలిచి లాగిపిస్తాడు. ఎప్పుడైతే ఆ పంటను చూస్తాడో పండంటి
చేపలను వలలో పట్టనన్ని చేపలను చూస్తాడు. అప్పుడు వెంటనే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, వెంటనే పేతురు మోకరించి, నన్ను విడిచి వెళ్ళుము, నేను పాపిని, నీవు మంచి వాడవు, నన్ను విడిచి వెళ్ళుము. ఆయన పాపి అని ఎప్పుడు గ్రహించాడంటే, దేవుడు అద్భుతాన్ని చూసిన తర్వాత, దేవుడు మంచితనాన్ని చూసిన తర్వాత, దేవుడు కనికరాన్ని చూసిన తర్వాత. ఇదిగో ముందు దేవుడు చెప్పినప్పుడు అనుకోలే, కానీ దేవుడు ఎప్పుడైతే మంచిగా కనపరుచుకొని వచ్చి ఆయన ఓడలో అడుగుపెట్టి మరి అద్భుతం చేశాడు. ఎడారిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఫెయిలియర్గా, లాస్లో ఉన్నప్పుడు దేవుడు అడుగుపెట్టాడు. ద సేమ్ గాడ్ టుడే ఈస్ సేయింగ్, ఐ విల్ ఎంటర్ ఇన్ యువర్ బోట్. నీ లాస్ అయిన బోట్లో నేను అడుగుపెడతాను, ఓడిపోయిన బోట్లో నేను అడుగుపెడతాను. ఇదిగో ఒంటరిగా ఉన్న నీ బోట్లో, నీ ఓడలో నేను అడుగుపెడతాను. తృణీకరింపబడిన నీ జీవితంలో నేను అడుగుపెడతాను. బ్యాడ్ రెప్యుటేషన్ ఉందా నీకు, ఎవ్వరు పట్టించుకోవట్లేదా, నీ పేరు మొత్తం పోతుందా, నీ లైఫ్లో నేను అడుగుపెడతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పట్ట జాలనాలని చేపలను నీ ఓడలో దేవుడు కలిగించబోతున్నాడు. పట్ట జాలనాలని ఆత్మలను సంపాదించే బిడ్డగా ఉండబోతున్నావు. పట్ట జాలనంత ఆశీర్వాదంలో నడిచే బిడ్డగా ఉండబోతున్నావు. నమ్మినట్లయితే జస్ట్ టైప్ ఇన్ ఆమేన్, ఐ రిసీవ్ ఇట్. ఆమేన్, ఐ రిసీవ్ ఇట్.